ఉంటా మనీ అని. ఒకవేళ నీకు మనీ ఇచ్చినా కూడా మీరు ఉంచుకోలేరు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఇస్ అ బీయింగ్‌నెస్. ముందు మీరు బీయింగ్‌నెస్‌లో లేకుండా వై అండ్ వేర్ ఐ యామ్ ఎట్ పాయింట్ ఏ అండ్ వాట్ ఈస్ మై పాయింట్ బి అండ్ వై ఐ యామ్ డూయింగ్ దిస్ అనే స్పష్టత మీకు లేకుండా నేను ఏం చేసినా అది మీతో ఉండదు. బికాస్ యూ ఆర్ నాట్ దట్ పర్సన్. అందుకని ఇవ్వడు. బికాస్ గాడ్ వాంట్ టు గివ్ సస్టైనబుల్ థింగ్. ఏదో ఒకరోజు ఇచ్చాం పోయామని కాదు. ఇఫ్ యూ గివెన్ యూ హావ్ టు లీడ్ ద లైఫ్. సో అందుకని అగైన్ ఇట్స్ ఎనర్జీ. ఎందుకు అది వాళ్ళ దగ్గర లేదంటే దే ఆర్ నాట్ వైబ్రేటింగ్ విత్ దట్ ఎనర్జీ. సింపుల్. వస్తే ఆత్రం ఏదో చేసిన ఇక్కడ అక్కడ ఏదో చేసి మొత్తం ఒక 6 నెలలకి మొత్తం ఫినిష్ చేసేసి ఇంకో ₹1,00,00,000 అప్పు చేస్తాం. బికాస్ వీ వెంచర్ టూ మెనీ థింగ్స్. వీ డోంట్ నో హౌ టు హోల్డ్ ఇట్. రైట్? సో అందుకని మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ బీయింగ్. ఆ స్థితిలో ఉండడం. ఓకే. బీయింగ్, డూయింగ్ అండ్ హ్యావింగ్. సో మన దగ్గర ఉందా లేదా అని కాదు. ఉంది అన్న అనుభూతి నీలో వస్తుందా? ఎలాంటి ఆలోచనలు నీకు వస్తున్నాయి? డబ్బు అంటే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మనకి ఎక్కడ డబ్బు వస్తుంది సార్? మనకేం డబ్బు ఉంటుంది సార్? మనం కష్టపడడమే కానీ వాళ్ళకి బాగొస్తుంది సార్. ఏంటో సార్ నేను పొద్దులసలు కష్టపడుతుంటే వాళ్ళకొస్తది. నేను చేసే పనిలో 10% కూడా వాడు చేయడు సార్. వాడికి ఎంతొస్తది? నాకేమి రాదు. పనంతా నేను చేస్తే సార్ క్లయింట్స్ అందరూ ఆమెకెళ్ళిపోతారు సార్. నాకస్సలు రారు ఎవరు క్లయింట్స్. సో యాస్ లాంగ్ యాస్ దిస్ బీయింగ్‌నెస్ యూ క్యారీ, యూ గెట్ ద సేమ్ ఆర్ మల్టిప్లైడ్ నెగెటివ్ రిజల్ట్స్. నేను మీకొచ్చిందా అని అడగట్లేదు, రాదా అని అడగట్లేదు. నేనేమంటున్నాను, వాట్ ఈస్ యువర్ మెంటల్ ఫ్రేమ్ అబౌట్ వాట్ యూ వాంట్ టు అచీవ్? ఆర్ యూ కాన్ఫిడెంట్? దిస్ చాలా మంది అంత ఈజీ కాదండి. మనకు లేని ఒక స్థితిని దట్ ఈస్ హౌ క్రియేటర్ అంటే ఎవరు? హూ కెన్ విజువలైజ్ వాట్ ఈస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. దట్స్ ద రోల్ ఆఫ్ క్రియేటర్. రైట్? డాక్టర్ రంజిత్ రెడ్డి ఉన్నారు. ఎట్లా క్రియేట్ చేశారు 40,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ? చాలా స్పష్టంగా తెలుసు. బికాస్ హి ఈస్ ఎ మెంటల్ ఇమేజ్. హి ఈస్ ఎ వెరీ క్లియర్ ఇమేజ్ వేర్ హి వాంట్ టు ట్రావెల్. Otherwise, no human being in the universe can have maybe close to 200 acres in Bachpalli kind of place 40 years back. అర్థమవుతుందా? ఒకవేళ నా మనసులో నాకు ఆ విషయం లేకపోతే, నేను ఆ రోజు నా కంపెనీలో నాకు కావాల్సింది ఎంత 2000 ఎస్ఎఫ్టీ, కావాల్సింది 10 మంది ఎంప్లాయీస్. ఓ మెగా చేస్తే ఒక 1000 మంది ఎంప్లాయీస్ పని చేసేవాళ్ళం. అంతే. అంటే ఎంత? ఓ మహా తెలివి 2 ఎకర్స్ చేసేవాళ్ళం అంతే. బట్ వన్ పర్సన్ హాస్ ఇమాజిన్డ్ ఇన్ ద జనరేషన్స్ టు కమ్. నేనున్నా, నేను లేకపోయినా. డాక్టర్ రెడ్డిస్ యాస్ ఎ కంపెనీ will give employment to 1 lakh people, right? 1 lakh families has to sustain on this company. For that, what creation has to have? Then maybe he has taken only 140 acres. In that, he was only used maybe 0.4 acres when he initially started. But there is a plan to expansion. He has a clear plan. 0.4 when it will become 1.4. 1.4 when it will become 14 acres. 14 acres when it will become maybe 40 acres. So now స్టిల్ ఆఫ్టర్ జనరేషన్స్ ఆయన ఉన్నా లేకపోయినా ఒక 40 సంవత్సరాల తర్వాత స్టిల్ వీఆర్ యూజింగ్ ఓన్లీ 30% ఆఫ్ దట్ ల్యాండ్. బట్ ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ ల్యాండ్ నౌ ఇన్ వన్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ క్లోజ్ టు 200 acres, హ్యూమన్లీ ఇంపాసిబుల్ థింగ్. అర్థమవుతుందండి? డాక్టర్ రెడ్డిస్ నాకు ₹1,00,00,000 ఉందన్నా కూడా నీకు ఎక్కడ నాకు ఒక 1000 ఎకరాలు కావాలంటే నువ్వు ఏం చేయాలో తెలియదు. ఈవెన్ యూ పే 10x ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్. యూ హ్యావ్ ద మనీ బట్ స్టిల్ యూ డోంట్ గెట్. బట్ విజన్ ఉంది. అప్పుడు రూపాయికే వచ్చింది ఆయనకి. అప్పుడు ఎవరంటే ల్యాండ్ అడిగేవాడే లేడు. ఏం చేసుకుంటావు ల్యాండ్ తీసుకొని? బికాస్ నోబడీ హ్యాస్ దట్ ఇమాజినేషన్ ఇన్ మైండ్. అప్పుడు ఆ రూపాయి కూడా వేస్ట్ అనుకున్నారు. మన దగ్గర ఉంటే బాగుంటుంది. ఎందుకు అన్నెసెసరీలీ వై టు స్పెండ్ దట్ ₹1? ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మై అకౌంట్. బట్ వన్ పర్సన్ హ్యాస్ ఇమాజిన్ ఇన్ ద డేస్ టు కమ్, ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ హ్యావ్ దిస్ పీస్ అండ్ దిస్ ఈస్ ద బేస్. ఆన్ దిస్ క్రియేషన్ హ్యాపెన్స్ అని ఒక ఆయన నమ్మాడు. దానికి ఇంట్లోనే నడుస్తుంది. అర్థమవుతుందండి? దట్ ఈస్ ద క్రియేషన్. క్రియేటర్ హ్యాస్ టు హ్యావ్ దిస్ ఎబిలిటీ. ఉన్నప్పుడు చూస్తే సార్ అంటే 2025కి వచ్చాం, అంతా ఎక్స్పాన్షన్ అయిపోయింది. బాచుపల్లి, గండిమైసమ్మ ఎక్కడో కనీసం
1 acre కాదు, 1 cent కొనే పరిస్థితి లేదు ఇప్పుడు, రైట్? సో దెన్ ఆబ్వియస్లీ యు ఆర్ ఇన్ ద అవుట్ ఆఫ్ గేమ్, రైట్? యూఆర్ ఆల్రెడీ డిఫీటెడ్. వాట్ ఎవర్ క్రెడిబిలిటీ హ్యావ్, వాట్ ఎవర్ నేమ్, ఫేమ్ అన్ని పెట్టినా కూడా ఏం చేయలేదు. సో అందుకని ఆ అకాంప్లిష్మెంట్లో ఆ బీయింగ్నెస్ చాలా అవసరం. మేబీ ఇట్ మే టేక్ 1 more year, maybe it may take 2 more years, doesn't matter. But are you experiencing that state of mind, right? Beingness. అర్థమవుతుందండి? టైప్ మీరు ఏది కావాలంటే అది అయ్యాను అన్న బీయింగ్నెస్ మీతో ఉండాలి. బీయింగ్నెస్ ఉంటే సరిపోదు. దెన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి, వేర్ ఆర్ వి రైట్ నౌ? వెయిట్ తగ్గాలి. పాయింట్ ఏ ఐఎమ్ ఎట్ 99 kg, పాయింట్ బి ఐ హ్యావ్ టు రీచ్ ఎట్ 60 kg in 6 months. నాకు ₹1,00,000 కావాలి, నేను 10,000 సంపాదిస్తున్నా. Point A is 10,000, point B is 1 lakh per month, right? Time is December 2025. Then you write 100 actions will come. Without action, nothing will come. మనం చూసాం కదా, మళ్ళీ మనం గోల్లో నేను పాయింట్ ఏ నుంచి పాయింట్ వెళ్ళిపోతానంటే మళ్ళీ అక్కడ మాయాలు మంత్రాలు ఏం లేవు, అక్కడ ఉన్నాయన్నీ యాక్షన్సే. అర్థమవుతుందండి? నౌ యూ రైటింగ్ పాయింట్ ఏ, యు ఆర్ రైటింగ్ పాయింట్ బి, దెన్ వీఆర్ వెరీ క్లియర్ వాట్ ఆర్ ద యాక్షన్స్ యూ హ్యావ్ టు టేక్. సో బికాస్ ఇన్నర్ టు అవుటర్ దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్, యాక్షన్. సో కాబట్టి మీ యాక్షన్స్ మీకు క్లియర్గా ఉండాలి. హౌ కెన్ యూ మేక్ ఇట్? సపోజ్ నేను సార్ రోజుకు 10 మంది క్లయింట్స్ని కలుస్తున్నా, దెన్ 10 మందిని క్లయింట్స్ కలిస్తే 10,000 వస్తాయి. దట్ ఈస్ ఆల్రెడీ దేర్. అర్థమవుతుందండి? నేను 10 మందిని క్లయింట్స్ కలుస్తున్నా, 10,000 వస్తున్నాయి. దట్ ఆల్రెడీ ఇన్ ఎక్స్పీరియన్స్. ఈ ఎబిలిటీతో ₹1,00,000 నువ్వు క్రియేట్ చేయలేవు. అర్థమవుతుందండి? ఈ ఎబిలిటీతో నువ్వు ₹1,00,000 క్రియేట్ చేయలేవు. 10 మంది క్లయింట్స్ని కలిస్తే అందులో ఒకరిద్దరు కన్వర్ట్ అవుతే నీకు ₹10,000 వస్తుంటే, నువ్వు ₹1,00,000 చేయాలంటే 100 మంది క్లయింట్స్ని కలవాలి, అందులో 10 మంది యాక్టివ్ క్లయింట్స్ ఉండాలి, అందులో 10 మంది నీ ప్రొడక్ట్స్ కొనాలి, నీ ఇన్కమ్ ₹1,00,000 అవ్వాలి. దిస్ ఈస్ ద ఓన్లీ వే హౌ కెన్ యూ రీచ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. సో దెన్ నువ్వు 100 మందిని కలసాలి, 10 మంది కలిసే పర్సన్ 100 మందిని నువ్వు కలవాలంటే వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ యూ కీప్, అది నీ చాయిస్, రైట్? దోస్ ఆర్ ద యాక్షన్స్. దాన్ని ఇలానే వెళ్ళాలని లేదు. వాట్ యు ఆర్ ప్లానింగ్? If plan A is not working, have a plan B. Plan B is not working, have a plan C. But ultimately, this is the action you are taking. కాబట్టి మనం ప్లేన్ నుంచి బీకి వెళ్తాము. అట్లా మీ లైఫ్లో మీరు వెయిట్ గురించి తగ్గాలన్నా, మీరు కావాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్ మీకు రావాలన్నా, మీరు కోచ్ అవ్వాలన్నా, కోచ్ అవుతానో ₹1,00,000 సంపాదిస్తాను. హౌ కెన్ యూ మేక్ దట్ ₹1,00,000 యాజ్ ఎ కోచ్? అర్థమవుతుందండి? సో మీ యాక్షన్స్ మీరు చాలా క్లియర్గా చెప్పాలి. సో ముందు మీరు కోచ్ అవుతే కదా డబ్బు వచ్చేది. బికమ్ ఏ కోచ్ ఫస్ట్. ప్రతిరోజు నేను గవర్నమెంట్ స్కూల్స్లో, లేదా ప్రైవేట్ స్కూల్స్లో, లేకుంటే చారిటబుల్ ఇన్స్టిట్యూట్లో, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో, లేకుంటే గవర్నమెంట్ ఆర్ఫన్ కాలేజ్లో ప్రతిరోజు అంటే వారానికి 5 సెషన్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బికమ్ ఏ కోచ్. దెన్ పర్ సెషన్ ఐఎమ్ ఛార్జింగ్ 0. దట్ ఇస్ ఎ పాయింట్ ఏ. ఐ వాంట్ టు బికమ్ ₹1,00,000 పర్ మంత్ ఆన్ దిస్ కోచింగ్ బిజినెస్. అంటే నీకు పెయిడ్ సెషన్స్ ఎన్ని రావాలి? ఒక్కో సెషన్కి నేను 5,000 ఛార్జ్ చేస్తాను. అంటే 2 సెషన్స్ చెప్తే 10,000 వచ్చింది. అంటే 20 పెయిడ్ సెషన్స్ చెప్తే నీకు ₹1,00,000 వస్తుంది. లేదు నేను పర్ సెషన్ 50,000 ఛార్జ్ చేస్తాను. అంటే 2 సెషన్స్ చెప్తే నీకు ₹1,00,000 వస్తుంది. లేదు సార్ నేను 20,000 ఛార్జ్ చేస్తాను, 5 సెషన్స్ చెప్తే ₹1,00,000 వస్తుంది. నేను 10,000 ఛార్జ్ చేస్తాను, అంటే 10 సెషన్స్ చెప్తే ₹1,00,000 వస్తుంది. సో దెన్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. లేదు సార్ నేను అన్నిటికి ఛార్జ్ చేయను, నేను ఒక 50 ఫ్రీ సెషన్స్ చెప్తాను, 10 పెయిడ్ సెషన్స్ చెప్తాను. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బట్ ఫస్ట్ బికమ్ దట్ పర్సన్. బికమ్ ఏ కోచ్. బికమ్ ఏ కోచ్. పీపుల్ విల్ నో Satya as a coach. Unless and until people will not aware you as a coach Satya, then you becoming earning ₹1,00,000 is a very distant topic. అర్థమవుతుందా? సో అందుకని నీ ఐడెంటిటీ హ్యాస్ టు స్పీక్. మీరు ఏదైనా ఒక సేల్స్మెన్ అయిపోయి ₹1,00,000 సంపాదించాలంటే ముందు బికాస్ యు ఆర్ ఎ సేల్స్మెన్ అనే విషయం చెప్పాలి. ఎప్పుడైతే సేల్స్మెన్ అంటే కూడా కష్టం. దే హ్యావ్ టు స్పీక్ అబౌట్ యువర్ సర్వీస్. బికాస్ మనీ కమ్స్ విత్ ఎ సర్వీస్. చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే పీపుల్ నో దెమ్ యాజ్ ఎ సేల్స్మెన్. దట్స్ ఇట్. ఎల్ఐసి ఏజెంట్ ఆయన వస్తున్నాడు, మనం దూరంగా వెళ్ళిపోతాం. ఎల్ఐసి ఏజెంట్ వస్తున్నాడు, దూరంగా వెళ్ళిపోతాం. ఈ మెడికేర్ పర్సన్ వస్తున్నట్టే దూరంగా వెళ్ళిపోతాం. బికాస్ యూ ఓన్లీ టాక్ అబౌట్ సేల్స్.
ఈ ప్రోడక్ట్ తీసుకోండి బాగుంటుంది, ఆ ప్రోడక్ట్ తీసుకోండి బాగుంటుంది. వాట్ సర్వీస్ యు ఆర్ గివింగ్ టు పీపుల్? సో యూ ఓన్లీ టాక్ అబౌట్ ద సర్వీస్. అర్థమవుతుందంటే సేల్స్ మీద అలాగే చెప్తున్నాను. ద మూమెంట్ యూ సెల్ ద ప్రోడక్ట్ యూ లూజ్ ద గేమ్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. పోతారు క్లయింట్ దగ్గర కూర్చుంటారు, బ్రోచర్ ఓపెన్ చేసిన, ఈ ప్రోడక్ట్ హెయిర్కి పనిచేస్తుంది మేడం, ఈ ప్రోడక్ట్ వెయిట్కి పనిచేస్తుంది మేడం, ఈ ప్రోడక్ట్ బ్యూటీకి పనిచేస్తుంది మేడం, ఇది రాసుకుంటే ఫేస్ బాగుంటుంది. యూ టాక్ అబౌట్ ప్రోడక్ట్. హూ నీడ్ యువర్ ప్రోడక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్? Did any time I ask you about your product? Then why you think I listen about what you say? Yes or no? మీరందరూ ఎన్ఎల్పి చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎన్ఎల్పి చేసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ ఎ ఎలిమెంట్ ఆఫ్ ర్యాపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుగున్ వస్తున్నాడు. సుగున్ ఈజ్ మై ఫ్రెండ్. Sugun is a nice boy. Sugun is service oriented. Sugun is so kind. Then I will take one moment of my time just to greet Sugun, right? అర్థమవుతుందండి? So then that is the first element of relationship. Then service, then purchase of the product. Purchase of the product will come at a very, very later stage, right? So for us, unfortunately, that is the first step because we are in rush. పోవాలి, క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి, క్లయింట్కి ప్రోడక్ట్ చెప్పాలి, నోట్బుక్లో టిక్ కొట్టుకోవాలి. పోయినాను క్లయింట్ దగ్గర పోయినాను, ఆ ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ హౌ ద సేల్స్మెన్స్ ఆర్ టీచింగ్. ఐ డోంట్ నో ఇఫ్ సంబడి ఈస్ టీచింగ్ లైక్ దిస్. ఓకే, సో దట్ నెవర్ ఈల్డ్ ఎనీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమ్మల్ని నమ్మాలి. అండ్ ద పర్సన్ హూ కెన్ ప్రొవైడ్ సర్వీస్. డోంట్ సే ఐఎమ్ ఎ సేల్స్మెన్, రైట్? యు ఆర్ ఎ సేల్స్మెన్, దట్స్ ఓకే. ఫర్ వాట్? సో దట్స్ వై దెర్ ఇస్ ఎ ఎలిమెంట్ ఆఫ్ రిలేషన్షిప్. దేర్ ఈస్ అ రిలేషన్షిప్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. అవసరమైతే అదేంటే ఉంది మేడం, అన్ని పక్కన పెట్టేసి మేడం ముందు హ్యాపీగా రండి, మంచి బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చారు, ఇద్దరం భోజనం చేద్దాం. అది లంచ్ టైంకి వచ్చాం, రండి మేడం మంచిగా ఏదో పప్పు చేసాం, సాంబార్ చేసాం, ముందు తినండి. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, రైట్? సో unless until they own you as a person, how can they buy product from you? అర్థమవుతుందండి? దిస్ ఆల్ ది సేల్స్మెన్స్, మీరందరూ కూడా ఎక్కడికి పోయినా కస్టమర్ రిలేషన్షిప్. మీరు ఎక్కడికన్నా పోతే ఎస్, ఇఫ్ దే ఆర్ అలౌవింగ్ 2 minutes ఫర్ యూ విత్ హోల్ హార్టెడ్లీ, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ విన్నింగ్ ద గేమ్. మేబీ మీ ప్రోడక్ట్ ఒక సంవత్సరం తర్వాత కొనొచ్చు. హీ విల్ అబ్సల్యూట్లీ బై ఆఫ్టర్ 2 years, 1 year. బట్ ఫస్ట్ వాలిడేషన్ యూ హ్యావ్ టు సీ, ఈజ్ టు టాక్ టు మీ? ఈజ్ హీ హ్యావింగ్ 2 minutes ఆఫ్ హిస్ టైమ్ టు స్పేర్ విత్ మీ? క్లయింట్ హ్యాపీగా ఉన్నాడు, మీరు చెప్పేటప్పుడు దిక్కులు చూస్తున్నాడు, మీరు చెప్పేటప్పుడు అటు ఇటు తిరుగుతున్నాడు, మీరు చెప్పేటప్పుడు చాలా బిజీగా, చాలా రష్గా ఉన్నాడంటే హీ ఈస్ నాట్ ఎంగేజ్ విత్ యూ. ఫస్ట్ థింగ్, ఇఫ్ ఈస్ నాట్ ఎంగేజ్, డోంట్ స్పీక్ అబౌట్ ద ప్రోడక్ట్. సరదాగా జస్ట్ కలిసిపోదామని వచ్చాను సార్. మీరు మేబీ సేల్ అయ్యి అక్కడ అమ్మేసి ఒక 1000 రూపాయలు జోలో పెట్టుకుని వెళ్ళారు. బట్ యూ సీ ద క్లయింట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎంగేజింగ్ విత్ యూ. అసలు ప్రోడక్ట్ గురించి మాట్లాడకండి. దిస్ మీటింగ్ ఈజ్ నాట్ ఫర్ ఎనీథింగ్. దిస్ మీటింగ్ ఈజ్ ఓన్లీ జస్ట్, నాకు తెలిసి ఆదినార్ అంటే చాలా బిజీగా ఉంటాడు. ఆది ఈస్ ఎంగేజింగ్ ఇన్ టూ మెనీ థింగ్స్. మై విజిట్ ఈస్ జస్ట్ సార్, జస్ట్ ఐ కేమ్ టు గ్రీట్ యూ. దివాళీ వచ్చింది, I came on speak packet. Just I want to say happy Diwali and I quickly move on. Just I don't want to waste your 1 minute time also because I know how much difficult it is. So నాలండోళ్ళు 1000 మంది వస్తారు ఈరోజు. మై ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ ఐ హ్యాడ్ టు జస్ట్ గ్రీట్ యూ అండ్ లీవ్. సో దెన్ దట్ ఈస్, మనం అనుకుంటాం నేనేం చేయలేదండి. యూ డిడ్ ఎవ్రీథింగ్ వాట్ యూ సపోజ్ టు డూ, రైట్? దట్ ఈస్ ద ఫస్ట్ ఎమోషనల్ బాండ్. మీన్స్ యూ విల్ రెస్పెక్ట్ మై టైమ్. You are conscious about with whom you are talking. You are very conscious when to talk. అర్థమవుతుందండి? దట్ ఇస్ ద ఫస్ట్ ఎమోషనల్ బాండ్ క్లయింట్ విల్ హ్యావ్ టు స్పేర్ విత్ యూ. అందరు సేల్స్మెన్, ఎందుకంటే చాలా మంది ఏదేదో రాశారు, నేను అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, ఆ ప్రోడక్ట్ అమ్మాలి, ఈ ప్రోడక్ట్ అమ్మాలి. యాజ్ అ సేల్స్మెన్ దిస్ షుడ్ బి, కాదు మనకు ఆ ఈగర్నెస్ ఉంటుంది. ఈరోజు సేల్స్ టార్గెట్ ఉంది, ఈరోజు అమ్మాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే రౌండ్ మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది బికాస్ యూ లాట్ ఆఫ్ టార్గెట్స్. బట్ ఇఫ్ ద క్లయింట్ ఈస్ నాట్ ఓపెన్, దెర్ ఈస్ నో పాయింట్. ఒకవేళ నువ్వు ఓపెన్ చేసినా అదే రిజల్ట్ వస్తుంది. ఒకవేళ వచ్చిన 100 మందిలో 100, దట్స్ ర్యాండమ్ సేల్స్. దానికి ఏం కన్సిస్టెన్సీ లేదు, దానికి ఏం ఎమోషన్ లేదు, దానికి నథింగ్. జరిగితే జరగవచ్చు. వన్స్ ఇన్ ఎవన్ మీరు ఏం చేసినా మీరు ఇంట్లో కూర్చొని నడుస్తుంది అది, రైట్? ఇట్ ఈస్ నాట్ యూ డూయింగ్ కన్సిస్టెంట్లీ విత్ సస్టైనబుల్ అప్రోచ్. కాబట్టి మీరు ఎవరైతే సేల్స్మెన్స్ ఉన్నారో, ఎస్ ప్రోడక్ట్ ఈస్ ఆల్రెడీ దేర్. మోర్ దెన్ దట్, యూ యాజ్ అ పర్సన్
You as a service, what kind of emotional connection you create with your client? First of all, you have to have this bonding, this relationship before you talk any product with anyone, right? So then sales is a default. మేబీ రేపు తర్వాత ఆయనే ఫోన్ చేస్తాడు, మా కోడలు కూడా వచ్చిందమ్మా, మా కూతురు వచ్చిందమ్మా, రండి ఒకసారి మీ ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. హీ విల్ కాల్ యూ, రైట్? అయితే చెప్తాడమ్మా మేడం దగ్గర జస్ట్ విను, నువ్వు కొనక్కర్లేదు. షీ హాస్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్, షీ ఎక్స్ప్లెయిన్ సో నైస్, రైట్? అండ్ షీ హాస్ లాట్ ఆఫ్ రిజల్ట్స్. సో మెనీ క్లయింట్స్ హ్యాస్ సేయింగ్, అందరు నాకు కాల్ చేసి చెప్తున్నారు మేడం దగ్గర సర్వీస్ బాగుంటుంది, మేడం ఈజ్ గుడ్, కనీసం ఒకసారి ఈ ప్రోడక్ట్ తీసుకొని వినండి అని. దిస్ ఈస్ ద ఎమోషనల్ బాండేజ్. ఎప్పుడైతే మీకు సర్వీస్ మీద క్లారిటీ ఉండే ఎమోషనల్ బాండేజ్ వచ్చిందో, సేల్స్ ఇస్ డిఫాల్ట్. సేల్స్ కోసం మీరు ఏమి చేయొద్దు. కానీ నెవర్ ఫర్గెట్ టు గ్రీట్ ఆన్ దసరా, నెవర్ ఫర్గెట్ టు గ్రీట్ ఆన్ దివాళీ. నాకు ఎంత వస్తుంది ఏం పోతుంది కాదు, ఇదంతా కూడా యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ బిఫోర్ యూ సక్సీడ్, రైట్? దిస్ అ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్లో ఉన్నారు, అంతే. ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి టు బిల్డ్ రిలేషన్షిప్, టు బిల్డ్ ట్రస్ట్, టు హ్యావ్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్, రైట్? సో మనకైనా డైరెక్ట్ సేల్ చేయాలి, పోవాలి, ప్రోడక్ట్ గురించి చెప్పాలి, అమ్మాలి, అంతే. దట్ నెవర్ వర్క్స్. ఈవెన్ దట్ వర్క్స్, ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. అందుకే చూడండి, కొంతమందికి నెలకు 10,000 వస్తాయి, నెక్స్ట్ 10,000 ఎప్పుడు వస్తే తెలియదు. బికాస్ వన్స్ హ్యాండ్ అండ్ ర్యాండమ్ ఏదో అయిపోయింది, వాడు ఏదో మూడ్లో ఉన్నాడు చెప్పేసి అయిపోయింది, ఇంక మళ్ళీ ఇంక నెక్స్ట్ వాడు ఆ ప్రోడక్ట్ వాడాడు, మిమ్మల్ని పిలవడు, మీరు అది తీసుకు అరుమల లోపల పడేస్తారు, అయిపోయింది. అది కొన్నాను జ్ఞాపకం అడుగులేదు, ఎందుకంటే ఈ నెవర్ స్పెండ్ 1 minute ఆల్సో విత్ యూ. ఈ ప్రోడక్ట్ నాకు అవసరం అని మిమ్మల్ని వాడు అడిగి, మీరు వాళ్ళకి చెప్పి, వాళ్ళకు 2 minutes ఆలోచించి మీ దగ్గర ప్రోడక్ట్ కొని దాని జాగ్రత్తగా ఇది నాకు అవసరం అన్న జ్ఞాపకం ఎక్కడ లేదు మైండ్లో. ఏదో మీరు ఇచ్చారు, వాళ్ళ ఆవిడ ఎవరో చెప్పింటారు, డబ్బులు ఇచ్చేసాం, 10 నిమిషాలు పడేసి అయిపోయింది. ఇంక మళ్ళీ వాడు ఆ ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది ఒక 6 నెలల తర్వాత, అంతేగాని వాడు ఓపెన్ చేసినాడు. అర్థమవుతుందండి? కనెక్ట్ అవుతున్నారా? సో అలాంటి సేల్స్ మీరు చేయకండి. నో నీడ్ ఆఫ్ డూయింగ్ దట్ సేల్స్, రైట్? సో యూ హ్యావ్ టు హ్యావ్ వెరీ క్లియర్ పాయింట్ ఏ, యూ హ్యావ్ టు హ్యావ్ వెరీ క్లియర్ పాయింట్ బి, అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ యాక్షన్స్. If you are in the sales field, emotional bonding, relationship, trust. Without trust, you never achieve anything. Okay? Without trust, you never become a salesman. Even you say I am a salesman, that is not your potential. Right? చాలా మంది నేను ఎట్లయినా సంపాదించిన కాదు. ఇఫ్ యూ బిల్డ్ ద ట్రస్ట్, దెన్ మీరు ఇంట్లో కూర్చుంటే బిజినెస్ నడుస్తుంది. బిజినెస్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ ఆప్షన్స్. అర్థమవుతుందండి? ఎంతమందికి ఈ కాన్సెప్ట్ తెలుసు? మీరు కష్టపడాలి ఎన్ని రోజులు? 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. తర్వాత మీరు ఇంట్లో కూర్చుని నడవాలి, అదే బిజినెస్. సార్ నేను రోజు బ్యాగ్ తగిలించుకొని పొద్దున 8 ఆఫీస్కి వెళ్ళి రాత్రి 9 వరకు కష్టపడుతున్న సార్ వస్తుందంటే యూర్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ ఎనీ బిజినెస్. సో కొంతమంది బిజినెస్ చేస్తూనే ఉన్నారు, వాడు పుట్టినప్పటి నుంచి వాడికి 60 ఏళ్ళు వచ్చి కళ్ళు కూడా కనిపించు, అయినా తిరుగుతూనే ఉన్నాడు. మీన్స్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ వాల్యూడ్ కస్టమర్. మేబీ 10% ఆఫ్ హిస్ కస్టమర్స్ అండ్ వాల్యూడ్ కస్టమర్స్. వీడు వెళ్ళి ఏదో ఒకటి, ఆ కొత్త ప్రోడక్ట్ వచ్చింది సార్, కొత్త మార్కెట్ వచ్చింది సార్, కొత్తది లాంచ్ చేసాం సార్, ఏదో చెప్తే ఏదో జరుగుతుంది తప్పితే నో బడీ ఈస్ ఎ ట్రస్టెడ్ కస్టమర్. కాబట్టి ప్రతిరోజు నువ్వు శ్రమ చేయాల్సి వస్తుంది. ట్రస్టెడ్ కస్టమర్ అంటే మీరు నిద్రపోతుంటే మీ ప్రోడక్ట్ సేల్ అయిపోద్ది. వాడే వెబ్సైట్ ఓపెన్ చేస్తాడు, వాడే మీ లాగిన్ నెంబర్ కొడతాడు, వాడే క్రెడిట్ కార్డ్ తీసుకుంటాడు, వాడే పే చేస్తాడు, తర్వాత మెసేజ్ పెడతాడు, మేడం ఐ డన్ మై ట్రాన్సాక్షన్, థ్యాంక్ యూ సో మచ్. అర్థమవుతుందండి? దిస్ ఎ క్రెడిబుల్ ట్రస్టెడ్ రిలేషన్షిప్, రైట్? ఈరోజు మీరు వెళ్ళి అమ్మాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఒకవేళ అటువంటి కంపెనీ లేదా ప్రోడక్ట్ ఉందంటే దే ఆర్ మేబీ 1000 times ఓకే బ్యాక్ దాన్ ద టుడేస్ ఫేస్. ఈరోజు మీరు ఇంట్లో నుంచి కదలాల్సిన అవసరం లేదండి, రైట్? మీకు ఏది కావాలన్నా జస్ట్ యూ ఓపెన్ ద నెట్, జస్ట్ ఓపెన్ ద లింక్, పే అండ్ ద ప్రోడక్ట్ విల్ కమ్ టు యూ. అలాంటిది కాకుండా ఏమైనా బిజినెస్ మీరు చేస్తున్నారా? దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ బిజినెస్ గ్రోన్ టు టుడేస్ టైం. ఒకప్పుడు మనం వెళ్ళాం, డబ్బులు తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనీ ఆర్డర్ కట్టి మళ్ళీ ఫోన్ చేసి సార్ నాకు ఆర్డర్ వచ్చిందా, మళ్ళీ పోస్ట్ మ్యాన్కి ఫోన్ చేసి బాబు నీకు కొరియర్ వచ్చిందా,
ఇవన్నీ మనం చేసాం. బట్ ఇన్ దిస్ టుడేస్ వరల్డ్ నథింగ్. రైట్? అమెజాన్‌లో మనం వెళ్లి ఆర్డర్ పెట్టాము. మళ్ళీ అమెజాన్‌కి కాల్ చేసి నువ్వు చూస్తావా ఎప్పుడన్నా? అమెజాన్‌కి కాల్ చేసిన ఆర్డర్ వచ్చిందా రాలేదా అని? మేబీ ఇఫ్ నీడెడ్ హి విల్ రిమైండ్ యూ 1000 టైమ్స్. యువర్ ఆర్డర్ హాస్ బీన్ ప్లేస్డ్. యువర్ ఆర్డర్ హాస్ బీన్ రీచ్డ్. యువర్ ఆర్డర్ హాస్ బీన్ పంచ్డ్. యువర్ ఆర్డర్ హాస్ dispatched. Your order has reached Hyderabad. Courier person picked the shipment. He is on the way. He will knock the door to dispatch. Once even you don't accept the report or the packet will come, your order has been delivered. Give the feedback. Allow the process. You have to follow that process. Why customer has to chase you? You have to chase the customer. You have to give that satisfaction. మన కస్టమర్కి మనం సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. వాడేంది డైలమాలో ఉండేది. బై ఎనీ ఛాన్స్ వీఆర్ క్రియేటింగ్ డైలమో, దెన్ ద బిజినెస్ విల్ నాట్ హ్యాపెన్. నేను 2000 రూపాయలు పే చేసిన తర్వాత నాకు ప్రోడక్ట్ వస్తో రాదన్న ఆలోచన నా మనసులోకి వచ్చిందంటే దెన్ దట్ ఈస్ గాన్. అర్థమవుతుందా? నువ్వు పే చేసావంటే ఇట్ ఈస్ మై డ్యూటీ. 2000 నువ్వు పే చేసావంటే ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఎన్ష్యూర్. ఇఫ్ ఐ సే 21st 10/20/25 by 10 PM product will be there, it will is not later than 10:01 the product is not at yourself. Maybe it is at 9:55 the product will be in your hands. That is my duty. Your duty is done. నా డ్యూటీ ఏంటి? కార్డ్ తీసుకొని పే చేయడం. Once I paid the payment, rest all is not my duty, right? So we have to create that kind of ecosystem, right? So that is what is going on in today's time, and that is the expectation from the customer, because 10 మంది అట్లాంటి సర్వీస్ ఇస్తున్నారు, మనం ఇవ్వట్లేదు అనుకో, మన దగ్గర ఎందుకు ఉంటాడు? సో యూర్ నాట్ ఓన్లీ ద పర్సన్, రైట్? ఎల్ఐసి ప్రపంచంలో ఒక్కడే ఎల్ఐసి అమ్ముతున్నావా? సమ్ ప్రోడక్ట్ ప్రపంచంలో ఒక్కడే అమ్ముతున్నావు ప్రోడక్ట్, నీ దగ్గర తీసుకోవడానికి ఏ పరిస్థితి అయినా. మోనోపోలీ లేదు కదా ఈరోజు. మోనోపోలీ రోజులు కొన్ని ఉన్నాయి. సో కాబట్టి ప్రోడక్ట్ అంటే ఇంకా ఆదిని అమ్మాలి, లేకపోతే ప్రోడక్ట్ అమ్మేవాళ్ళు లేడు. అలాంటి రోజులు ఏం లేవు ఇప్పుడు. నువ్వు అమ్మకపోతే 10 మంది వేరే వాళ్ళు అమ్ముతారు. సార్ నో. సో కాబట్టి యూ హ్యావ్ టు బికమ్ దట్ పర్సన్. సో అందుకని మీరు క్లియర్గా పాయింట్ ఏ, పాయింట్ బి అండ్ స్టెప్స్ టు రీచ్ పాయింట్ బి. సో మేబీ ఒకసారి ఒక స్టెప్ ఉండొచ్చు, ఒకసారి 2 స్టెప్స్ ఉండొచ్చు, ఒకసారి 3 స్టెప్స్ ఉండొచ్చు. ఇది మీకు క్లారిటీ ఉండాలి. సో దెన్ యూ హ్యావ్ ద పాత్ టు క్రియేట్ వాట్ యూ వాంట్ టు బికమ్, అండ్ ఈవెన్ యూ బికమ్ ఆర్ నాట్, బీయింగ్నెస్లో మీరు ఉండాలి, రైట్? 100 మంది కస్టమర్స్ని కలవాలి, నాకు తెలుసు అది కష్టం. బట్ 100 మంది కస్టమర్ కలవడం కష్టం అని చెప్పినంతసేపు నువ్వు ఆ పని చేయలేవు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు 10,000 వస్తుంది, 10 మంది క్లయింట్స్ని కలుస్తున్నాం. రేపు ₹1,00,000 అంటే 100 మందిని కలవాలి. 100 మందిని కలవడం కష్టం సార్. ది మూమెంట్ యూ సే 100 మంది నేను కలవడం కష్టం అని, యూ మేక్ ఇట్ ఎ బ్యారియర్. మీరు 100 మందిని కలవద్దు, 100 మందిని కలుస్తాను. ఐఎమ్ ద సేమ్ పర్సన్, వరప్రసాద్. ఐఎమ్ ద సేమ్ పర్సన్. ఐ హ్యావ్ టు ఫీల్ 100 పీపుల్. చాలా ఈజీ సార్. టు మై టార్గెట్ 100 పీపుల్ పర్ డే ఈజ్ జస్ట్ నథింగ్. Just nothing. I do this. I'm happy to do this, right? Maybe that may take 6 months because your point A, your point B is so long distance. After 6 months, it will happen. We know that. But today you have to speak that 100 people I will meet. This is my life goal. This is my target. This is my ambition. This is my happiness, right? ఏ రోజైతే రోజు 100 మంది కలుస్తాను కదా, ఆ రోజు నాకు అన్నం పడలేదు సార్, తినాల్సిన అవసరం లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మై ఎనర్జీ. 100 మందిని కలిసాను కదా, అదే ఎనర్జీ. ఇంకేం తింటాం, అయిపోయింది, కడుపు నిండిపోయింది, రైట్? సో దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. మనం ఒక పక్క ఏడుస్తూ ఎడగలుస్తాం సార్, తినడానికి టైం లేదు సార్, కాఫీ చేయడానికి టైం లేదు, స్నానం చేయడానికి టైం లేదు సార్, ఏంటి అసలు ఈ జన్మ ఎందుకు బతికానో ఏంటో తెలియదు, ఇన్ని కష్టాలు నాకు. ద మూమెంట్ యూ టాక్ దిస్ లాంగ్వేజ్, వీఆర్ బిల్డింగ్ ద వాల్ సపరేషన్, బికాస్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ వాట్ యూ సపోజ్ టు డూ. అర్థమవుతుందండి? సో అందుకని దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్నెస్. నేను ఆ బీయింగ్నెస్ గురించి మాట్లాడుతున్నాను. మీకు 100 మంది కష్టం అని తెలిసినా, 100 మందిని కలవడానికి టైం లేకపోయినా, 100 మందిని కలిసే ప్రాసెస్లో మీకు చాలా పెయిన్ఫుల్గా ఉన్నా, వీఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్. వీఆర్ అబ్సల్యూట్లీ బ్లిస్, వీఆర్ అబ్సల్యూట్లీ హ్యాపీ, వీఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్, బికాస్ దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ టు అచీవ్ ఇన్ యువర్ లైఫ్, రైట్? సో అది నేను అచీవ్ చేస్తున్నా కాబట్టి దాని మధ్యలో వచ్చే ప్రతి కష్టము నాకు ఇష్టమే. ప్రతి కష్టం నాకు ఇష్టం. ఐ నెవర్ ఈవెన్ ఇమాజిన్ 100 మంది దగ్గర పోవడం, పొద్దున్న అమీర్పేట పోవాలి, మళ్ళీ పటాన్చెరు పోవాలి, మళ్ళీ ఇటు కంది పోవాలి.
ఏంటి సార్ దిల్సుఖ్ నగర్ నుంచి కంది అంటే 40 కిలోమీటర్లు అటు ఇటు ఏం మనుషులం సార్, ఎట్లా చేస్తాం సార్? నథింగ్, నథింగ్. నీ ప్రాసెస్లో దేని నువ్వు కష్టంగా ఫీల్ కావు, అండ్ ఇట్ ఈస్ 100% కష్టం, నాకు ఈ విషయం తెలుసు. 101% చాలా కష్టం. బట్ ద మూమెంట్ యూ సే ఇట్ ఈస్ కష్టం, దట్ ఈస్ గాన్. రైట్? ఒక కష్టంగా ఒక రోజు చేస్తాం, కష్టంగా 2 రోజులు చేస్తాం, కష్టంగా ఒక నెల చేస్తాం, తర్వాత ఇది అవ్వదులేండి సార్ మనకు. బికాస్ యూ ఫీలింగ్ సో టఫ్, యు ఆర్ ఫీలింగ్ సో టైర్డ్ టు దిస్. ఇష్టంగా చేయాలి. దిస్ ఇస్ అ బీయింగ్నెస్. బీయింగ్నెస్లో మీరుంటే ఇదంతా కష్టంగా ఉండదు. ఇప్పుడు నేను మా ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చాను, చాలా కష్టం కదా. ద మూమెంట్ ఐ సే కష్టం, ఎస్, నాకు కూడా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఐ క్రైడ్, మీకు తెలియదు, నేను ఇక్కడ కూర్చొని మేబీ కళ్ళమ్మ నీళ్ళు దాదాపు ఒక 10 times వచ్చినాయి. బట్ దట్స్ హ్యాపీ టీయర్స్. వై టు ఫియర్? దెర్ ఇస్ నథింగ్ ఫియర్. దెర్ ఇస్ అ చూజన్ పాత్, రైట్? దిస్ అ పాత్ ఇస్ వెరీ చూజన్. దిస్ ఇస్ మై చాయిస్. బట్ ఇందులో ఇబ్బంది ఉండదా? 101% ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్. Sometimes your vibrations are changing, how quickly you come back to the positiveness. The moment మన కళ్ళమ్మ నీళ్ళు వచ్చిన వెంటనే just you have to remember, thank you God, because this is you chosen, boss. Nobody has forced me to do this. ఎస్ సార్, మా నాన్న నాకు చెప్పలే, మా అమ్మ నాకు చెప్పలే, మా భార్య అంతకంటే చెప్పలే, నా కూతురికి అసలు తెలియదు, పోతుంటే కాలు పట్టుకొని ఇంకా లాగుతుంది, సో చెప్పలే. ఐ చూస్ ఇన్ దిస్ పాత్, దెన్ వై ఐ షుడ్ బి ఫియర్ఫుల్ ఆర్ వై షుడ్ బి సాడ్ ఫర్ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? బట్ ఆలోచన రాదా? మనుషులం కాబట్టి వస్తుంది. But your ability is to come back to your vibration, to come back to your positiveness within 1 second, within 10 seconds, within 1 minute. ఒకవేళ ఆ పీరియడ్లో రాలేదనుకోండి, then you emit unnecessary negativism. You curse the people, you blame the people, and you get the negative thoughts, negative environment, and negative consequence. సో మళ్ళీ నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఏదైనా మనకు చెడు ఆలోచన రాస్తారని మీరు అబద్ధం చెప్తున్నారు, దాని అర్థం 101% నేను చెప్తున్నాను. సార్ డిఫికల్ట్ ఉందని మీకు అనిపించలేదంటే, అనిపించదు సార్ అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు, రైట్? అనిపించింది కాదు, నేను చెప్పేది ఏంటంటే అనిపించింది ఎంతసేపు? అనిపించింది ఒక క్షణం, ది థాట్ వచ్చింది, యూ హ్యావ్ టు చేంజ్ ద థాట్. మళ్ళీ బైక్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అనిపిస్తుంది, ఏది రావు, నిజంగా పోవాలా, ఏంటి గోలా, దట్స్ ఓకే, అగైన్ యూ హ్యావ్ టు చేంజ్ ద థాట్, రైట్? సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఆలోచన రాకుండా ఉండడం కాదు, పెయిన్ ఫీల్ అవ్వకుండా కాదు. పెయిన్ ఫీల్ అయినప్పుడు ఎంతసేపు ఫీల్ అవుతావు? 30 సెకండ్సా, 1 minute? లేదు సార్, నాకు ఆలోచన వచ్చింది, నేను రాత్రి అంతా బాధపడుతున్నా, నిద్రపోనంటే దెన్ యు ఆర్ డెస్ట్రాయింగ్, రైట్? ఆలోచన రావాలి ఒక క్షణం, దెన్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు రీఫ్రేజ్ అండ్ రీఫ్రేమ్ అండ్ రీథింక్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఇది ఇంతసేపు ఎందుకు చెప్పుకున్నాం అంటే, మీ మానసికంగా సంఘర్షణ ఉండాలి, మానసికంగా మంచి ఫ్రేమ్లో ఉండాలి. సో అది మనకి ఎప్పుడైతే వచ్చిందో దెన్ యూ క్రియేట్ ఇట్. అర్థమవుతుందండి? ఇంకా నేను రాలేదు సార్, చాలామంది అసలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు. అందుకని మన పాయింట్ ఏ షుడ్ బి క్లియర్, మన పాయింట్ బి షుడ్ బి క్లియర్, పాయింట్ ఏ టు పాయింట్ బి యాక్షన్ షుడ్ బి క్లియర్. యాక్షన్స్ అన్ఫోల్డ్ అవుతున్నాయి కాబట్టి, ఇంకా రియాలిటీలో లేవు కాబట్టి, మన గోల్ స్టేట్మెంట్ రాసుకున్నాం కాబట్టి అది రియాలిటీ కాదన్న విషయం తెలుసు. హ్యావింగ్ సెడ్ దిస్, ఇంత తెలిసినా కూడా మళ్ళీ మనం ఒక మెంటల్ ఫ్రేమ్లో ఉండాలి. ఆ మెంటల్ ఫ్రేమ్ ఏంటంటే అకాంప్లిష్మెంట్. ఇదంతా చాలా ఫూలిష్గా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు బాస్, ఒకసారి ఏమో జరగలేదు, ఆలోచించి స్టెప్ ఏ స్టెప్ బి అంటావు, అది అవుతుంది స్టెప్ ఏ స్టెప్ బి అంటే మళ్ళీ అకాంప్లిష్మెంట్ వచ్చి అంతా అయిపోయిందని చెప్పమంటావు, అంత అయిపోతుంది సాగు అంటే ప్రశాంతంగా ఉన్నామంటావు, ప్రశాంతంగా అంటే మళ్ళీ అసలు నువ్వేమో నీకు అర్థమవుతుందా? ఓకే అండి, క్లారిటీ వస్తుందా? సో అంటే అంత మనం క్లియర్గానే మాట్లాడుతున్నాం, అంతా చాలా క్లియర్గా మాట్లాడుతున్నాం. బట్ ఆ ప్రాసెస్ తెలియకపోతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకే పేజ్లో రాస్తున్నాం, పైన గోల్ రాసి ఐ హ్యావ్ టు అచీవ్ అని రాస్తున్నాం, అదే పేజ్లో కింది పోతే ఆల్రెడీ అచీవ్డ్ అంటున్నాం. ఏమైంది బాబు, నీకు మైండ్ పనిచేస్తుందా, మైండ్ పోయిందా? మైండ్ పోలే, మైండ్ కరెక్టే ఉంది, రైట్? దిస్ ఈస్ ద ఓన్లీ వే టు క్రియేట్. అర్థమవుతుందా? మీ గోల్కి మీ అకాంప్లిష్మెంట్ స్టేట్మెంట్కి ఎక్స్ట్రీమ్, దీస్ ఆర్ ద 2 ఎక్స్ట్రీమ్స్. బట్ అవసరం వచ్చినప్పుడు గోల్ మీద ఫోకస్ చేయాలి, మెంటల్ ఫ్రేమ్లో అకాంప్లిష్మెంట్ ఉండాలి.
ఎప్పుడైతే అకాంప్లిష్మెంట్ ఉంటుందో మొమెంటం క్రియేట్ అవుతుంది. మొమెంటం క్రియేట్ అవుతుందో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళడానికి కావాల్సిన యాక్షన్స్ అన్నింటిని బేర్ చేయడానికి నీకు ఎనర్జీ దొరుకుతుంది. రైట్? అకాంప్లిష్మెంట్ లేదో, మొమెంటం లేదో, ఎనర్జీ లేదు. ఏ పని చేయాలని ఎనర్జీ కావాలి. ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎంతో కష్టపడితే కానీ ఆ పని జరగదు. మరి దానికి ఎనర్జీ కావాలి కదా, దానికి మొమెంటం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఆల్వేస్ పొద్దున్న లేచిన నుంచి నెగిటివ్ మాట్లాడుతుంటే ఇది ఎక్కడ వద్దు సార్, అది ఎక్కడ వద్దు సార్, మనం ఏం చేస్తాం సార్, ఎక్కడి నుంచి వస్తుంది మొమెంటం? నేను అసలు మొమెంటం కూడా అనట్లా, నేను ఫ్లో స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. మొమెంటంకి ఒక 1000 మైల్స్ ముందుకెళ్తే వచ్చేది ఫ్లో స్టేట్. ఇప్పుడు ఆది విషయం తీసుకుంటే, ఆది నాన్న ఇప్పుడు ఎందుకురా పోవడం, పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు, మా నాన్నకి చెప్తే ఆయన స్టోరీ ఆయన చెప్తాడు, మా అమ్మ చెప్తే ఆమె కూర్చొని ఏడుస్తూ కూర్చుంటుంది, మా భార్యని కదిలిస్తే భయం, ఆమె ఏం చేస్తుందా. సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, రైట్? బట్ డ్రైవింగ్ ఈజ్ యూ. దట్ ఈస్ ద ఫ్లో స్టేట్. Having said hundreds of troubles by everybody around you, the key people in your life, still you choose to do what you're supposed to do. This all happening because of energy inside you. Yes or no? If my energy is not there, I incline to all people energies. మా వైఫ్ ఎనర్జీ ఇంక్లైన్ అయితే ఒకలాగా చేయమని చెప్తుంది, నా కూతురు ఎనర్జీ ఇంక్లైన్ అయితే ఆమె ఇంకొకలాగా చెప్తుంది, మా నాన్నకి ఇంక్లైన్ అయితే ఆయన ఇంకొకలాగా చెప్తాడు, మా అమ్మకి ఇంక్లైన్ అయితే ఆమె ఇంకొకలాగా చెప్తాడు. అందరు కలిసి ఏం చేస్తారు? మా ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చోమంటారు ఇక. రైట్? So why we are doing what we are doing is just because of the energy, because of the thought, because of the energy you possess. మన ఉద్దేశం మళ్ళీ ఎవరిని బాధ పెట్టాలని కాదు ఈ ప్రాసెస్లో. ఇదంతా చేసేది మళ్ళీ అమ్మని జాగ్రత్తగా చూసుకోవడానికి, నాన్నని జాగ్రత్త చూసుకోవడానికి, వైఫ్ని జాగ్రత్త చూసుకోవడానికి, కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, ఇంకా వీలైతే 10 మందికి చేయడానికి. సో మళ్ళీ ఇక్కడ ఈకో సిస్టమ్ చెక్ చేసుకోవద్దు, ఇబ్బంది అవుతుంది. ఇట్లానే మళ్ళీ వాళ్ళందరినీ ఏడిపించి నేను చేయడం కాదు, రైట్? So it's a balancing approach. So you should be clear. Then you could discuss, negotiate, and convince people not to feel sad in the journey of transformation. Right? So అందుకనే మనకు ఈ గోల్ స్టేట్మెంట్ రాయడం, అకాంప్లిష్మెంట్ రాయడం, ఆ బీయింగ్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం, ఆ బీయింగ్ స్టేట్లో ఉండడం, ఇది మనకు చాలా అవసరం. రైట్? సో ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్, టైప్ సి ఇన్ ద చాట్ బుక్. ఈ మెంటల్ ఫ్రేమ్ వర్క్ మీకు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ హ్యావింగ్ డూయింగ్ స్టేట్ కూడా సిమిలర్ టు బీయింగ్ స్టేటే కదా సార్? అంటే అది కూడా డిఫరెంట్ ఫార్మ్స్ కానీ సిమిలర్ టు బీయింగ్ స్టేటే కదా సార్? అంటే ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అండి. సీక్వెన్స్ ఒక పని జరుగుతుందంటే దాంట్లో 3 దశల్లో చెప్పుకున్నాం. వాట్ కమ్స్ టు యువర్ మైండ్ ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఏదైనా ఇదే సీక్వెన్స్ జరగాల్సిందే, బట్ వాట్ ఫస్ట్ అండ్ వాట్ ఈజ్ నెక్స్ట్, రైట్? ఇప్పుడు హ్యావింగ్ నాకు ఉంటేనే నమ్ముతాను సార్, అప్పుడు ఏం చేయాలి? మీ దగ్గర ఎవరో వచ్చి ₹1,00,000 ఇవ్వాలి నెలకు, అప్పుడే మీరు నమ్ముద్దని ఉంటుందని నమ్ముతారు. అలా జరగదు ఏది. ఎవరు వచ్చి మనకు ₹1,00,000 ఇవ్వరు ఈరోజు, రైట్? హ్యావింగ్ మనసులో అందరూ ఏం చేస్తారంటే దే ఆర్ వెయిటింగ్. ఎవరో ఒకరు వచ్చి చెప్తే, ఎవరో ఒకరు వస్తే, ఎవరో ఒకరు వచ్చి పట్టుకెళ్తే, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. బికాస్ వాళ్ళకి అది ఉంది అని నమ్ముతేనే నెక్స్ట్ పని చేస్తారు. వాళ్ళ మనసులో ఏంటి? నేను ముందు ₹1,00,000 చూస్తే, ఆ ₹1,00,000 చూసిన యాక్షన్‌లో అనుభూతి నాకుంటే, దెన్ నాకుంది అని నమ్ముతాను, లేకపోతే నాకు వస్తది అని నమ్ముతాను, లేకుంటే నేను గ్రేట్‌ఫుల్ అని నమ్ముతాను, లేకపోతే ఐ యామ్ థాంక్‌ఫుల్ అని నమ్ముతాను. బట్ అక్కడ విషయం ఏంటంటే ఇది క్రియేషన్ కదా, నువ్వు క్రియేట్ చేయాలి. ఎవరిస్తారు మనకు? నువ్వు అనుకున్నది ఏది ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు మీరు ఇంతమంది గోల్స్ రాశారు. డూ యూ థింకింగ్ దట్ సంబడి విల్ కమ్ అండ్ గివ్ టు యూ, ఆర్ యూ వాంట్ టు క్రియేట్ ఇట్? ఎవరైనా ఇస్తారని నమ్ముతున్నారా? ఇప్పుడు కూడా మా బాస్ ఇస్తాడు, లేకపోతే మా ఫ్రెండ్ ఇస్తాడు, అట్లా నమ్మి ఏమైనా గోల్ రాస్తున్నారా? రాయట్లేదు కదా. మీ గోల్ మీరు రాస్తున్నారు అంటే ఏంటి? అది లేదు కదా. హ్యావింగ్‌లో ఉందా ఇప్పుడు? హ్యావింగ్‌లో ఉంటే గోల్ ఎలా అవుతుంది? మన చేతిలో లేదు కదా. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ రైట్ నౌ. కానీ నీ చేతికి రావాలంటే నేను చెప్పాను, యూ కెన్ ఓన్లీ గ్రో టు ద లెవెల్ ఆఫ్ యువర్ బిలీఫ్, నాట్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ డిజైర్, రైట్? ముందు బిలీఫ్ ఉండాలి. బిలీఫ్లు ఉన్న తర్వాత మనం ఇప్పుడు గోల్ కార్డ్‌లోకి మార్చిన తర్వాత అది వస్తు రూపంలో కాకపోయినా ఆలోచన రూపంలో నీతో ఉంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అందుకనే హ్యావింగ్ అని చెప్తున్నా. హ్యావింగ్ అంటే నీ దగ్గర ₹1,00,000 డబ్బులు ఉందని చెప్పట్లేదు ఫిజికల్‌గా. ₹1,00,000 డబ్బుని క్రియేట్ చేసే ఆలోచన నీతో ఉందని చెప్తున్నా, రైట్? దట్స్ ఎ హ్యావింగ్. బికాస్ దట్ ఈస్ స్టిల్ నాట్ అన్‌ఫోల్డెడ్, నాట్ ఇన్ యువర్ హ్యాండ్ కాబట్టి. కానీ ఆలోచనలో నీ మనసులో ఉంది.
బికాస్ యూ గ్రో టు ద లెవెల్ ఆఫ్ యువర్ బిలీఫ్. బిలీఫ్ అంటే ఏంటి? మళ్ళీ ఆలోచన. ఆ ఆలోచన మనం ఎదుగుతాం కాబట్టి ఉంది అని చెప్తున్నాం ముందే. ఎస్, ఫిజికల్ నా అకౌంట్లో పడలేదు, బట్ ఉంది, హ్యావింగ్ స్టేట్లో ఉంది, నమ్మకం రూపంలో ఉంది. ఎప్పుడైతే హ్యావింగ్ ఉందో దెన్ యూ నో పాయింట్ ఏ టు పాయింట్ బి యాక్షన్స్ మీకు తెలుసు. నవ్ యూ ఎక్స్పీరియన్స్ ద డూయింగ్ స్టేట్. ఎస్, నాకు ఇది కావాలి కాబట్టి, ఇది నాకు ఉంది అని నమ్ముతున్నా కాబట్టి దీనికి ఇన్ని యాక్షన్స్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే నీవు హ్యావింగ్ స్టేట్లో ఉండి డూయింగ్ పర్ఫెక్ట్గా ఉంటే దెన్ హ్యావింగ్ అది రావడం నీకు సహజం అయిపోతుంది. ఎప్పుడైతే బీయింగ్ కరెక్ట్గా ఉండి డూయింగ్ కరెక్ట్గా ఉంటే హ్యావింగ్ అనేది డిఫాల్ట్, నువ్వు చేయాల్సింది ఏం లేదు, అది నీ అకౌంట్లో పడుతుంది అంతే. నువ్వు నిద్రపోతుంటే ఎక్కడ డిపాజిట్ అయిపోద్ది. నువ్వు చేయాల్సింది ఏం లేదు, బికాజ్ నువ్వు చేయాల్సింది నువ్వు చేసేసినావు. బీయింగ్ స్టేట్ ఉంది, యూఆర్ కంప్లీట్లీ బిలీవింగ్, కంప్లీట్లీ యాక్సెప్టింగ్. దెన్ దానికి చేయాల్సిన పాయింట్ ఏ పాయింట్ బి మీకు తెలుసు. పాయింట్ ఏ పాయింట్ మధ్య ఎన్ని యాక్షన్స్ ఉన్నాయి, అన్ని యాక్షన్స్ మీకు తెలుసు. చాలా క్లియర్గా మీరు హ్యావింగ్ని, బీయింగ్ని, డూయింగ్ని కంప్లీట్ చేశారు. హ్యావింగ్ అనేది డిఫాల్ట్. సో డబ్బులు డిపాజిట్ అవ్వాలి, డబ్బులు డిపాజిట్ అవుతుంది బికాస్ బిఫోర్ ప్రాసెస్ ఈస్ క్లియర్లీ డన్. అలా రివర్స్ చేసాము, నాకు హ్యావింగ్ కావాలి సార్, లెట్ మీ సీ ద మనీ, నేను నిద్రపోను సార్ అంటే ఇంక నిద్రపోకుండా మేల్కో. రైట్, సో మనకి హ్యావింగ్ అనేది లేటర్ స్టేజ్, బీయింగ్ అండ్ డూయింగ్ అనేది ఫస్ట్. రైట్, సో ఆ స్టేట్లోకి మనం వెళ్ళాలి. సూపర్. ఇంకా ఎనీ క్వశ్చన్ టు ఎనీవన్? మీ గోల్ కార్డ్కి సంబంధించి మీ పాయింట్ ఏ, మీ పాయింట్ బి, మీ హ్యావింగ్ స్టేట్, రైట్, మీ డూయింగ్ స్టేట్, ఏమేం చేస్తారు మీరు? హ్యావింగ్ ఈజ్ కరెక్టే, డూయింగ్ అది లేకుండా ఏం లేదు. వాట్ ఆల్ యాక్షన్స్ యూ హ్యావ్ టు టేక్, రైట్, అదంతా క్లియర్గా ఉండాలి. దెన్ అన్ఫోల్డ్ అవుతుంది మీరు అనుకున్నది, అది హ్యావింగ్, అది వస్తుంది. ఆరోగ్యం కావాలన్నా ఆరోగ్యం వస్తుంది, రిలేషన్ కావాలన్నా రిలేషన్ వస్తుంది. రైట్, మళ్ళీ మనము క్వాంటంలోకి వెళ్తే ఆల్రెడీ ఉంది. రావడం అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోండి. రావడం అంటే మళ్ళీ నువ్వు ఏదో చేయాలని కాదు. ఇట్స్ ఆల్రెడీ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. మీరు చేయాల్సింది ఏంటంటే సిగ్నేచర్ రిలీజ్ చేయడమే. బికాస్ ఇన్ ఏ క్వాంటమ్ ఫీల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్ట్. నువ్వు అంటే కొత్త క్రియేట్ చేయాల్సిన అవసరం నీకు లేదు. కొత్త క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇట్ ఈస్ నాట్ టు యువర్ టాలెంట్, ఇట్ ఈస్ నాట్ టు యువర్ ఎబిలిటీ, నథింగ్. యువర్ వైబ్రేషన్స్. ఒక 2 ఆపర్చునిటీస్ వస్తాయి, వాడు అంతా తెలిసి 99% తెలుసు, ఆ 1% గురించి ఆలోచిస్తా కూర్చుంటాడు. వాడి మనసులో ఏం లేదు, డౌట్, నాకు వస్తుందా? ఒకడికి ఏం రాదు, 1% వచ్చు, 99% అంతే కాలేను, బట్ బిలీఫ్ ఉంటుంది ఐ కెన్ డూ అని. వాడు చేసేస్తాడు. అర్థమవుతుందండి? ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యూ హ్యావ్, రైట్. అందుకని మీకు ఆ బిలీఫ్ ఉన్నప్పుడు మొమెంటం క్రియేట్ అవుతుంది. ఎస్ ఐ డూ దిస్, ఎస్ ఐ డూ దిస్, మీకు ఆలోచన వస్తుంది, ఐ డూ దిస్. మీకు ఎప్పుడు క్వశ్చనింగ్ రాదు, లెట్ మీ డూ దిస్. లేకుంటే మీ దగ్గర మొత్తం 90 మీకు సిలబస్ అంతా చేసి మక్కి కొట్టి చేసి అంతా 10 సార్లు రాపించినా కూడా ఒక క్వశ్చన్ వస్తే ఇది మనం చేద్దాం అంటాం ఫస్ట్, రైట్. సో దట్ విల్ మేక్ అస్ టు సిట్ బ్యాక్, రైట్. సో అందుకని ఆ రిసోర్స్నెస్ లేకపోతే రిసోర్స్ఫుల్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మనం అక్కడికి వెళ్ళాలి వైబ్రేషన్ కాదు నేను చెప్పేది. మనందరం కూడా మనం ఫిజికల్ పొజిషన్స్తో పక్కన పెట్టేసి మీ మెంటల్ ఫ్రేమ్లో వెళ్ళాలి. అందుకనే ఒక చిన్న స్టడీ జరిగింది. ఆ స్టడీలో ఏంటంటే ఒక 3 టైప్స్ ఆఫ్ ప్లేయర్స్ని స్టడీ చేశారు. ఒక గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ, రైట్, ఆటను చూసారు అంతే. దెర్ ఈస్ అ గేమ్ ప్లేయింగ్ బై ప్లేయర్స్, దే ఓన్లీ సీ ద గేమ్. వాళ్ళ మనసులో ఏ ఆలోచన లేదు, వాళ్ళంతా ఆట చూస్తూ ఉన్నారు అంతే. ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్. సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఏం చెప్పారంటే మీరు ఆట చూడండి, చూసిన ప్రతిసారి బిలీవ్ దట్ యు ఆర్ ప్లేయింగ్ ద గేమ్ అండ్ యు ఆర్ విన్నింగ్ ద మ్యాచ్. జస్ట్ థింక్ ఇన్ యువర్ మైండ్. సో అక్కడ ఆట నడుస్తుంది, జస్ట్ యూ థింక్ ఐఎమ్ ద ప్లేయర్, ఐఎమ్ ప్లేయింగ్ అండ్ విన్నింగ్ ద మ్యాచ్. దిస్ ఇస్ సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్. అండ్ థర్డ్ సెట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ సెండ్ దెమ్ టు ద క్రీజ్ అండ్ లెట్ దెమ్ ప్లే, రైట్.
సో అవుట్కమ్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ మెంటల్ ఫ్రేమ్లో విన్ అయ్యాము అని ఎవరైతే భావించారో వాళ్ళని ప్లే చేయమంటే ఎగ్జాక్ట్లీ దే ప్లేడ్ వాట్ దే థాట్ ఇన్ దేర్ మైండ్, రైట్? సో ది పెర్ఫార్మెన్స్, యాక్చువల్ పెర్ఫార్మెన్స్ ఇఫ్ యూ మెజర్ బిట్వీన్ టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి. టీమ్ ఏ ఏం చేసింది? వాళ్ళని అసలు ఆట చూడమన్నారు, రియల్ సినారియోలో ఆట ఆడమన్నారు. 20 ఓవర్స్ మేబీ సే 500 రన్స్ కొట్టాలి, రైట్? టీమ్ ఏ మొత్తానికి ఏం చెప్పారు? జస్ట్ యూ వాచ్ ద గేమ్. వాళ్ళు ఏం చేశారు? 20 ఓవర్స్కి 100 రన్స్ కొట్టాలి, 500 రన్స్ కొట్టాలి, రైట్? టీమ్ బికి ఏం చెప్పారు? మీరు ఆట చూడండి, బట్ ద మూమెంట్ యూ సీ ఎనీ టైమ్ యూ జస్ట్ విజువలైజ్ యువర్ సెల్ఫ్, యూ ఆర్ ప్లేయింగ్ ద గేమ్, యూ ఆర్ హిట్టింగ్ దట్ అండ్ యూ ఆర్ బికమింగ్ దట్ పర్సన్ టు రీచ్ ద టార్గెట్. సో వాళ్ళందరూ టీమ్ బి ప్లే చేస్తే ఎంత ఆడారు? సో 500 is the target, they played for 400 for 20 overs. And actually team C who has done the game and they are also exactly did 400. అంటే స్టడీ ఏం చెప్తుందంటే నీ మెంటల్ ఫ్రేమ్లో నువ్వు అనుకున్న దానికి ఆన్ గ్రౌండ్ నువ్వు చేసిన దానికి ఏం డిఫరెన్స్ ఉండదు. అంటే యువర్ మైండ్ డజంట్ డిఫరెన్షియేట్ యూ బీన్ ప్రాక్టికల్లీ డూయింగ్ ఆర్ ఓన్లీ యూఆర్ డూయింగ్ మెంటల్ రిహార్సల్ ఆర్ విజువలైజేషన్. దట్స్ అ పవర్ ఆఫ్ విజువలైజేషన్, మనం రేపు చెప్పుకుందాం. సో ఒక్కసారి నువ్వు ఇఫ్ యువర్ క్లియర్ ఇమేజెస్, క్లియర్ వాయిస్ అండ్ క్లియర్ పిక్చర్స్, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు డూయింగ్. చాలామంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సార్ ఇవన్నీ మనం ఎట్లా చేస్తామని. చేయమని చెప్పట్లేదు, దిస్ ఎ ప్రాసెస్ టు క్రియేట్, రైట్? ఎంతమందికి అర్థమవుతుందండి ఈ విషయం? కాబట్టి చేయడం అనేది చేద్దాం, బట్ చేసాము అన్న ఆలోచన మీకు ఉంది, జరుగుతుంది అన్న బిలీఫ్ మీకు ఉంది, అది మోర్ దెన్ ఎనఫ్. బికాస్ చేయలేను అని చెప్పేది నీ మనసే, చేయగలవు అని చెప్పేది నువ్వు మనసే. చేయగలవు అన్నప్పుడు చేయగలగడానికి ఎటువంటి ఆపర్చునిటీస్ అది తీసుకొస్తుంది, చేయలేను అన్నప్పుడు చేయలేకపోవడానికి ఇన్ని ఆపర్చునిటీస్ అన్ని తీసుకొచ్చి మన ముందు పెడుతుంది. కాబట్టి నువ్వు చేయగలను అంటున్నావా, చేయలేను అంటున్నావా, దాన్ని బట్టి మొత్తం నీ మ్యాపింగ్ జరిగిపోద్ది నీకు తెలియకుండా. రిజల్ట్స్ కూడా ఇన్లైన్గా అలానే ఉంటుంది. అందుకని మైండ్ డజంట్ నో ఈజ్ ఇట్ ఏ రియాలిటీ అడే క్రియేటివ్ రియాలిటీ అంటాం. అంటే వాస్తవంగా నీ లైఫ్లో జరిగిందా, లేకపోతే నువ్వు దాన్ని కల్పించి చెప్పావా? ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అని తెలియదు. ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ, ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ అంటే అంతే కదా ఉండు అంటుంది. నువ్వు హ్యాపీగా ఉన్నావు, హెల్తీగా ఉన్నావు దానికి అనవసరం. జస్ట్ యు ఆర్ సేయింగ్ వితౌట్ ఎనీ క్వశ్చనింగ్ ఆర్ డౌటింగ్ ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ, మైండ్ విల్ సింప్లీ సేస్ జస్ట్ డూ ఇట్. ఐఎమ్ సఫరింగ్ విత్ హెడేక్ అంటే హెడేక్ కావాలా, సఫర్ ఇట్ అంటుంది. బికాస్ ఇట్ డజంట్ నో వాట్ ఎవర్ యూ సే అగైన్ అండ్ అగైన్, ఇట్ బిలీవ్స్ దట్ ఈస్ అ రియాలిటీ. బికాస్ మన మైండ్కి మనమే ఇస్తున్నాం ప్రాంప్టింగ్, రైట్? సో అందుకని వాట్ ప్రాంప్ట్ యూ గివ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ డజంట్ నో రియాలిటీ అండ్ క్రియేటెడ్ రియాలిటీ. కాబట్టి మనం క్రియేటెడ్ రియాలిటీలోకి వెళ్ళాలి. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ విజువలైజేషన్, రైట్? విజువలైజేషన్ మనం ఏం చేస్తాము? వీ క్రియేట్ ద రియాలిటీ సో దట్ వీ బికమ్ ఎ రియాలిటీ ఇన్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. టుడే ఇట్ ఈస్ ఎ క్రియేటెడ్ రియాలిటీ, టుమారో ఇట్ ఈస్ అ రియాలిటీ. సో కాబట్టి ఆ క్రియేటెడ్ రియాలిటీని మనం చూడాలి, ఆ క్రియేటెడ్ రియాలిటీని మనము పర్సూమ్ చేసుకోవాలి. అదే మనకు అకాంప్లిష్మెంట్. ఎందుకు అకాంప్లిష్మెంట్ రాపిస్తున్నావు అంటే నీ మైండ్కి రియాలిటీకి క్రియేటెడ్ రియాలిటీకి మధ్య డిఫరెన్స్ తెలియదు. నువ్వు ఏదైతే చెప్తావో అదే దాన్ని ప్రాసెస్ చేస్తుంది. అందుకని మనం ఇప్పుడు క్రియేటెడ్ రియాలిటీలో ఇది నేనే అని చెప్తున్నాం అంతే. స్లోగా ద మూమెంట్ యూ సే అగైన్ అండ్ అగైన్, నిన్ను అలాంటి పర్సన్గా చేస్తుంది అది. దట్ ఈస్ ఇట్స్ డ్యూటీ, రైట్? నువ్వు 100 సార్లు చెప్పిన తర్వాత డౌట్ లేకుండా ఇంకా అది డౌట్ పెట్టుకోదు. ఇట్ ఇంటూ ఎగ్జిక్యూషన్, అది ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అన్ని అది సిచ్యువేషన్స్ని, పీపుల్ని అన్ని పట్టుకొస్తుంది నీ ముందుకు, పట్టుకొచ్చి నీకు అవకాశాన్ని నీ ముందు తీసుకొస్తుంది. బికాస్ వీ క్రియేటెడ్ ద రియాలిటీ. సో దెన్ రియాలిటీ ఇస్ అ డిఫాల్ట్. రియాలిటీ కోసం మీరు ఏం చేయొద్దు, ఆల్రెడీ యూ గివెన్ ఆల్ ద ఫీడ్బ్యాక్. సో దెన్ క్రియేషన్ విల్ హ్యాపెన్ బై ఇట్స్ ఓన్. అర్థమవుతుందండి? దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్, రైట్? సో ఎస్ మ్యామ్, విల్ టేక్ 2 క్వశ్చన్స్ అండ్ క్లోజ్ టుడే. రేపు మనం మిగతా టూల్స్ చూద్దాం. మధుమతి మ్యామ్, right? Super clear. Type C in the chat box. So don't get confused in the process, right? Yes, sir. So we are all on the same page. Type SP in the chat box. Ela manamu we are becoming the creators. So ade cheptunna, you are the creator for your life, right? So how can you become a creator? This is a process. దాంట్లో మనం గోల్ కార్డ్ రాసాం, గోల్ కార్డ్ని చార్ట్ చేయడం ప్రాసెస్లో ఉన్నాం. దానికి మనం మెంటల్ రిహార్సల్ గురించి ఎలా మనం చూసుకోవాలో చెప్తున్నాం, దాన్ని క్లియర్గా ఎలా చూడాలో మనం అర్థం చేసుకున్నాం.
నెక్స్ట్ స్టెప్స్ మనం రేపు చేద్దాం. బట్ ఇప్పటివరకైతే ఈ క్లారిటీ మనకుంటే సరిపోతుంది. ఎస్ మధుమతి మ్యామ్ చెప్పండి మ్యామ్. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అంటే ఎందుకు నాకు క్లారిటీ క్లియర్‌గా అవ్వట్లేదు అనేది తటపటాయిస్తూ ఉన్నాను సార్. ఈ రోజు నాకు ఆ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ జస్ట్ 5,000 రూపీస్ నుంచి 1,00,000 ఎళ్ళగలిగాను. ఇప్పుడు 2,00,000కి ఎందుకు ఎళ్ళలేకపోతున్నానో నాకు అస్సలు అర్థం కాలేదు సార్. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అనేది. అంటే మీరన్నట్టు ఆ బిలీవ్ సిస్టమ్‌లో నాకు డౌన్ అయిపోయింది సార్. అప్పుడేమో బిలీఫ్ పద్దాక అదే సిస్టమ్‌లో మీరు వీడియో అంతవరకే. ఇప్పుడు చూసేదాన్ని. 5,000 వచ్చినప్పుడు 5,000 కాదు రూ. 1,00,000 సంపాదిస్తా అనుకున్నారు. ఇప్పుడు రూ. 1,00,000 వచ్చిన తర్వాత 2,00,000 ఎట్లా వస్తదబ్బా అంటున్నారు. That will అసలు not ఎందుకు come because అవ్వట్లేదు already అనేది. యెస్ yeah, సార్. it will come, it will come. So vibrational you have to change. Vibrational you have to change. యాహ్! Yeah, థ్యాంక్ యూ సో మచ్ సార్. super అండి. చంద్రశేఖర్ గారు. చాలా మంది జీవితాల్లో చూడండి మనము ఒక స్థాయికి వస్తాం. ఇప్పుడు ఆది నాడు 2,00,000 జీతం ఆ 2,00,000 నుంచి లైఫ్ లాంగ్ పెరగడు. బట్ వి నో వి గోన్ ఫ్రమ్ 10,000 నుంచి 20,000 నుంచి 50,000 నుంచి 80 నుంచి 1,00,000 నుంచి 1.5 2 వరకు వస్తాం. బియాండ్ 2 ఇక మనకు వద్దు సార్ ఇంతే అంటాం. బికాస్ యూ నో ఆల్ ద బ్యారియర్స్. ఇట్ ఈస్ నాట్ ఈజీ రైట్. మనం మొదలుపెట్టినప్పుడు మనకు 10,000 ఉంది జీతం. బట్ అంచెలంచెలుగా ఎదిగాం. బట్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత స్టాగ్నెన్సీ వస్తుంది. ఎందుకంటే నీకు తెలియకుండా యూ సెట్ ద లిమిట్. ఇంకా నేను ఇంతకంటే కష్టము, ఇంతకంటే మనము లోడ్ తీసుకోలేము, ఇంతకంటే లోడ్ తీసుకోవాలంటే పెద్ద పెద్ద డిగ్రీ కావాలి, పెద్ద క్వాలిఫికేషన్ కావాలి. సో నీకు తెలియదు వాట్ బిలీఫ్ సిస్టమ్ ఇస్ రన్నింగ్. కానీ ఈ స్థాయికి వెళ్ళే వరకు నీకు నమ్మకం ఉంది. మనం ఎప్పుడు మేనేజర్ అవ్వాలి, ఎప్పుడు అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలి, ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలి, అంతవరకు ఉంది. వన్స్ యూ బికమ్ సీఈఓ అంటే మనం సీఈఓ అవుతామా? మనం సీఈఓ కాములే. కాములంటే నీకు ఇదే. సో అందుకని అక్కడ సీలింగ్ వచ్చేసింది. ఎవరికైతే నీ మనసులో నేను కూడా సీఈఓ అవుతాను ఉందో ఈ విల్ అగైన్ గో, ఈ విల్ బికమ్ వైస్ ప్రెసిడెంట్. చూడండి చాలా మంది జీవితాలు ఒక రేంజ్కి వచ్చి ఆగిపోతాయి అంతే. ఎందుకు అంత రేంజ్కి వచ్చాయంటే వాడు ఉన్న పొజిషన్ వాడు యాక్సెప్ట్ చేయలే. వాడు ట్రైనింగ్ జాయిన్ అయ్యాడు. హీ ఈజ్ నాట్ యాక్సెప్ట్ ఇన్సైడ్. నేను ఎప్పుడు మేనేజర్ అవుతా, ఎప్పుడు మేనేజర్ అవుతా, ఎప్పుడు మేనేజర్ అవుతా, ఎప్పుడు. సో హీ విల్ బికమ్ మేనేజర్ ఇన్ 10 years 15 years. ఆ మేనేజర్ అయిపోయిన తర్వాత వాడు సీఈఓ అవ్వాలి. సీఈఓ కాడు, ఎందుకంటే వాడు మనసులో ఎప్పుడు చెప్పుకోవాలి నేను సీఈఓ అవుతాను. సో దెన్ దట్ విల్ యాక్ట్ యాజ్ అ సీలింగ్. మీకు తెలియకుండా మీ ఆలోచనలతో సీలింగ్ చేశారు. ఇంతకంటే మనం ఎదగలేము, ఇది ఉంటే చాలు. అప్పుడు ఏముంటుంది తెలుసా? ఇది ఉంటే చాలు సార్, ఇది ఉంటే చాలు సార్, ఇది ఉంటే చాలు సార్ అంటే అదే ఉంటుంది ఇక. బికాస్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. అలాగే ఉన్నందులో 1% పీపుల్కి ఉంది, అరే మనం ఏం లేకుండా జస్ట్ ట్రైనింగ్ నుంచి డైరెక్టర్ వరకు వచ్చాం, వై కాంట్ ఐ బికమ్ సీఈఓ? వాడు సీఈఓ అవుతాడు బికాస్ ఈ హ్యాస్ దట్ వైబ్రేషన్. సో అది వాడికి సీలింగ్గా పనిచేయాల. హీఈస్ ఎయిమింగ్ ఫర్ ద బెటర్, రైట్? సమ్ పాయింట్ ఆఫ్ టైం విల్ బికమ్ అలా. చంద్ర గారు చెప్పండి సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నా గోల్ వచ్చి నేను యాక్చువల్గా సోషల్ యాంగ్జైటీ అండ్ కమ్యూనికేషన్ మీద రాశాను సార్. సో అది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది సార్. అంటే లైక్ ఆఫీస్లో కానీ ఏం మాట్లాడితే ఏమనుకుంటారు. కరెక్ట్ చేసినట్టు సార్? కదా? కరెక్ట్ చేశారు సార్, కరెక్ట్ చేశారు. దాన్ని రాయండి. నేను ఏం చేయాలో చెప్తాను. ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే 1-to-1 నాకు ఒకసారి కాల్ చేసుకొని మాట్లాడదాం. బట్ 99% మీకు జస్ట్ ఆ గోల్ కార్డ్ తీసుకోండి. ప్రాసెస్లో మీకు అది చేంజ్ కనిపిస్తుంది. ఓకే సార్. ముందు ఆ గోల్ అకాంప్లిష్మెంట్ని బలంగా ప్రాక్టీస్ చేయండి. మీరందరూ అకాంప్లిష్మెంట్ని రోజు రాయాలండి. అకాంప్లిష్మెంట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిరోజు రాయాలి. ప్రతిరోజు రాయాలి. ఇప్పుడు సోషల్ యాంగ్జైటీ మీకు యాంగ్జైటీ గుర్తొస్తుంది. యాంగ్జైటీ లేని స్థితి ఒకటి ఉంది, అది గుర్తు రావట్లేదు. అందుకనే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నా, దీన్ని ఎక్స్పీరియన్స్ కావట్లేదు. మీకు తెలియకుండా ఇది వస్తుంది కదా, కాన్షియస్గా అన్కాన్షియస్గా ఇది వస్తుంది. రేపు పొద్దున అన్కాన్షియస్గా మీ అకాంప్లిష్మెంట్ రావాలి. అర్థమవుతుందా? అన్కాన్షియస్గా నేను యాంగ్జైటీ అని వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దాని లక్షణాలు చెప్పాం. మనం ఇప్పుడు కాన్షియస్గా అకాంప్లిష్మెంట్ రాస్తూ ఉంటే ఏమైందంటే మేబీ ఓవర్ 3 months ఆఫ్ టైం మీకు అన్కాన్షియస్గా అకాంప్లిష్మెంటే గుర్తొస్తుంది. ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ, ఐఎమ్ కూల్, ఐఎమ్ ప్లెజెంట్ అని మనం చెప్పాలి ఇప్పుడు కాన్షియస్గా. ఆ చెప్పే క్రమాన్ని మనం అలవాటు చేయాలి. సంభవం అది మిస్ అయిపోయింది ఎక్కడో. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం కాన్షియస్గా మాట్లాడతాం. దానికి మళ్ళీ అందుకనే నేను విజువలైజేషన్ ఉంది, అఫర్మేషన్ ఉంది. సో విజువలైజేషన్లో ఒకసారి మీకు అది ఆ స్టేట్కి తీసుకెళ్ళి దాన్ని మీకు చూపించి మీకు ఎటువంటి ఎనేబుల్మెంట్ చేయాలో దాన్ని చూసుకొని ఒకసారి నేను ఒక 5-6 మందికి చేపిస్తాను నెక్స్ట్ క్లాస్లో రేపు టైంని బట్టి. సో వీ టేక్ యువర్ ప్రాబ్లమ్, వీ టేక్ యువర్ గోల్ స్టేట్మెంట్, వీ టేక్ యువర్ అకాంప్లిష్మెంట్, వీ టేక్ యువర్ విజువలైజేషన్
గైడెడ్ ప్రాక్టీస్, వీ టేక్ యువర్ ఎఫర్మేషన్. సో ఇంత స్పెసిఫిక్గా మీరు చేస్తే దెన్ యువర్ ఇన్సైడ్ ఫిల్ విత్ దిస్ అకాంప్లిష్మెంట్. ఎప్పుడైతే మీకు ఇన్సైడ్ అది ఫిల్ విత్ అకాంప్లిష్మెంట్ అయిపోయిందో దెన్ రిజల్ట్స్ కూడా మారిపోతాయి. ఓకే, సో విల్ డూ దట్. ఓకే సార్. Yes, We'll sir, take we'll take 4 last people question. and Yeah, we'll yeah. take Thank you, last sir. question from Sagun. yes, సుగుణ్ సార్ చెప్పండి. సార్ ఇది ఇన్కాంటేషన్ చెప్పారు కదా సార్ ఫస్ట్‌ది. అవును. సో ఇన్కాంటేషన్ చేస్తున్నప్పుడు జస్ట్ అక్కడ ఒక 1